హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేకే జాబ్ కనెక్ట్స్. ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇందులో భాగంగా 12 రకాల కేటగిరీస్లో జాబ్స్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్స్కి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉండదు. అదేవిధంగా మీరైతే దీనికి డైరెక్ట్ అప్లికేషన్ అయితే పెట్టేసుకోవచ్చు. అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, దీనికి ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం. ఇది డేట్ వచ్చేసి జూన్ 15వ తేదీన అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా మనకి మొత్తం ఏ జాబ్స్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనేది ఇప్పుడైతే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇక్కడైతే చూడండి, 12 రకాల జాబ్స్ అన్నీ అయితే చెప్పా కదా. ఇందులో ఫస్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్. సో ఇక్కడైతే మీరు మీ జాబ్స్ మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకి 12 రకాల జాబ్స్ అయితే ఇక్కడ మొత్తం డీటెయిల్ గా అయితే ఇచ్చారు. ఎన్ని కేటగిరీస్ అనేసి ఇక్కడ ప్రతిదీ మీరు అయితే పాస్ చేసి చదువుకోండి. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పాలసీ అనలిటిక్స్, క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ అలాగే క్రెడిట్ రిస్క్ అనాలిటిక్స్, పేమెంట్ ఎకోసిస్టమ్, పాలసీ రీసెర్చ్ అండ్ డొమెస్టిక్ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్, పాలసీ అండ్ రీసెర్చ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనాలిసిస్, ఫైనాన్షియల్ మార్కెట్స్, డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. సో ఇప్పుడైతే వీటికి క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు ఫర్దర్ గా చెప్పబోతున్నా. సో దానికంటే ముందు దీనికి వచ్చేసి జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాం. క్యాండిడేట్స్ అనేవాళ్ళు 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అది జూలై 6వ తేదీ 2026 లోపు ఆ వయసు అయితే కలిగి ఉండాలి. నెక్స్ట్ ఇంకా మనకి పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి తెలుసుకుందాం. ఏ పోస్ట్ కి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇక్కడ ఈ పీడిఎఫ్ 26 పేజెస్ అయితే ఇచ్చారు. మీకు ఈ పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇందులో 4th పేజ్ లో మనకి ఇక్కడైతే ఇచ్చారు చూడండి. ఫస్ట్ది సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో వాటన్నింటిని మీరైతే బాగా చదువుకొని మీకు ఏదైతే సూట్ అవుతుందో దానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి దీనికి 4 టైప్స్ ఆఫ్ ఎలిజిబిలిటీస్ అయితే ఇచ్చారు. వాటి అన్నిటిలో మీరు దేనికైతే సూట్ అవుతారో దాన్ని అయితే మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ ఇన్ బ్రీఫ్ అయితే ఉంది అండ్ అలాగే చివరిలో జాబ్ లొకేషన్ ఉంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఒక్కో జాబ్ ఒక్కొక్క ప్లేస్ లో ఉంటుంది, దాన్ని కూడా మీరు గమనించాలి. ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్, సెంట్రల్ ఆఫీస్, ముంబై ఫస్ట్ది. ఇంకా ఇక్కడ నెక్స్ట్ పేజ్ లో ఇంకొకటి ఉంటుంది, సెకండ్ది పాలసీ అనాలిటిక్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే జాబ్ ప్రొఫైల్ ఇన్ బ్రీఫ్, జాబ్ లొకేషన్. సో ఇలా ప్రతి దీనికి 4 టైప్స్ ఆఫ్ ఇవి అయితే ఉంటాయి. వీటన్నింటినీ మీకు పీడిఎఫ్ అయితే ఇస్తా, దాంట్లో చూసి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దాన్ని బట్టి మీరు జాబ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ వీటిని అయితే మీరు ఒకసారి పీడిఎఫ్ చూసి మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసుకోండి, దేనికి ఏ రకమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలి అనేది. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 23rd పేజ్ లో అయితే ఉంటుంది మనకి. అప్లికేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ యంగ్ ప్రొఫెషనల్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అందులో డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవంతా మీరు కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీరు వైపీ పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేసి ఉంది కదా, ఇక్కడ మీరు జాబ్ పేరు అయితే మెన్షన్ చేయకూడదు. దానికి ఒక పోస్టల్ కోడ్ ఉంటుంది, పోస్ట్ కోడ్ ఉంటుంది, దాన్ని మెన్షన్ చేయాలి. ఆ పోస్ట్ కోడ్ వచ్చేసి మీకు ఇక్కడ సెకండ్ పేజ్ లో ఫస్ట్ లోనే ఉంటుంది చూడండి. ఈ టేబుల్లో పోస్ట్ కోడ్, మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానికి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది, ఇది పోస్ట్ కోడ్ అన్నమాట. ఇది మాత్రమే మీరు అక్కడ టైప్ చేయాలి. అదే అలా కాకుండా ఈ సైడ్ లో ఉన్నది పెడితే మీకైతే వాళ్ళు అసలు సెలెక్ట్ చేయరు. సో ఇది మీరు కంపల్సరీ నోటీస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ డేట్ వచ్చేసి ఇక్కడ ప్రతి పేజీలోనూ ఉంటుంది. 22 పేజ్ వరకు ప్రతి పేజీలోనూ ఇక్కడ టాప్ లో ఉంటుంది చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, డేటు. సో ఇదైతే మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కన్ఫామ్ గా ఇదే మెన్షన్ చేయాలి, వేరే ఏది మెన్షన్ చేయకూడదు. ప్రతి పేజీలోనే ఇదే డేట్ ఉంటుంది, చూసుకోవచ్చు. ప్రతి పేజీలో టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో ఉంటుంది, మీరు అదైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇదైతే మీరు 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో ఉన్న డీటెయిల్స్ అయితే ఎగ్జాక్ట్ గా మెన్షన్ చేయండి. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, మీ ఫుల్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. అలాగే డేట్ ఆఫ్ బర్త్, జెండరు, నేషనాలిటీ వచ్చేసి ఇండియా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, పౌజ్ నేమ్. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ లో సింగిల్ అని ఉంటే ఇక్కడ మీరు ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మ్యారీడ్ అని ఉంటే మాత్రం ఇవ్వాల్సి వస్తుంది.
పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయండి. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ మొబైల్ నెంబర్ వచ్చేసి 2 నెంబర్స్ అయితే ఇవ్వాలి. కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్టర్నేట్ నెంబర్ 2 నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ ఈమెయిల్ ఇవ్వండి ఇక్కడ 14th ప్లేస్లో. 15th వచ్చేసి ఇక్కడ మీరు ఎక్కడైనా ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నారనేసి ఇదైతే అడిగారు. మీరు ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ ఎస్ అని పెడితే దాని కింద ఉన్న 16th ఉన్న ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం ఫిల్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 17th మీరు ఇంకా ఏదన్నా చదువుతున్నారా, ఎడ్యుకేషన్లో ఉన్నారా ఇంకా అనేసి అడుగుతుంది. మీరు ఏదన్నా ఇంకా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకా ఏదైనా చేస్తూ ఉంటే ఎస్ అని పెట్టండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి 18లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేసి ఉంది కదా. మీకు ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే ఇక్కడ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ దానికి సంబంధించిన పోస్ట్ నేము, అడ్రస్, వర్క్ ఏరియా, మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేస్తారనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుంటే కూడా పర్లేదు, నిల్ అనేసి ఇవ్వండి. ఇక్కడ నిల్ అనేసి మెన్షన్ చేయండి. అన్నింటిలో నిల్ అనేసి మెన్షన్ చేసేయండి. దాని తర్వాత వచ్చేసి 20th డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీరు ఎంతవరకు చదివారు అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నార్మల్గా మనం రెజ్యూమ్లో టైప్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని ఇక్కడైతే ఇవ్వాలి. నెక్స్ట్ 21st వచ్చేసి మీకు ఇంకా ఏదైనా అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు 21st. సో ఇది మొత్తాన్ని మీరు అంత పీడిఎఫ్ టైప్లో మొత్తాన్ని నార్మల్గా టైప్ చేయాలి లేదా ప్రింట్ చేసుకొని అంతా పీడిఎఫ్ టైప్లో ఆన్లైన్ అంటే డిజిటల్ ఫార్మాట్లో చేసుకోవాలి. ఆ పీడిఎఫ్ని మీరైతే ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అయితే ఒకటి ఇచ్చారు. 21st పేజ్లో అప్లికేషన్స్ ఫర్ ప్రాసెస్ జనరల్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ మీకు వాళ్ళు ఒక ఈమెయిల్ ఇచ్చారు. ఈమెయిల్కి అయితే మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిల్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు వచ్చేసి ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి దీనికి. అంటే మొత్తం అంతా పీడిఎఫ్ ఫార్మాట్లోనే ఉండాలి. ఏది ఫిజికల్గా వాళ్ళ డాక్యుమెంట్స్ ఉండవు. మీరు ఈమెయిల్ చేయాలి కాబట్టి పీడిఎఫ్ ఫార్మాట్లోనే పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి కరికులం విటే సివి లేదా రెజ్యూమ్ ఏదైనా ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ అకాడమిక్ డీటెయిల్స్కి సంబంధించిన మార్క్స్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటిని మొత్తం పీడిఎఫ్ చేసి దీంట్లో అయితే అటాచ్ చేయండి వాటి కింద. దాని తర్వాత వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఈ జాబ్కి మీకు ఎందుకు అప్లై చేయాలనుకుంటున్నారు అనేది, మీకు ఈ జాబ్ ఎందుకు కావాలి అనేసి ఒక స్టేట్మెంట్ అనేది మీరు ఒక పేజ్లో టైప్ చేసి లేదా రాసి దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి ఏ శాంపుల్ అకాడమిక్ ఆర్ ఫాల్స్ రైటింగ్, ఈ 2 4th 5th మీరు అయితే ఇగ్నోర్ చేసేయచ్చు. ఒకవేళ మీరు దాన్ని రాయాలనుకుంటే రాసి పంపచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ చేసేటప్పుడు మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి మెయిల్ చేసేటప్పుడు అక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చేసి ఇది టైప్ చేయాలి, వైపీ అప్లికేషన్ పోస్ట్ కోడ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఒకవేళ ఇది కాకుండా మీరు ఇంకా వేరే ఏదైనా పోస్ట్ చేస్తే మీరు పంపించిన మెయిల్ అనేది వాళ్ళ వరకు అస్సలు వెళ్ళదు. మధ్యలోనే వాళ్ళు అంటే ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ చేసినప్పుడు అప్లికేషన్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడున్న సబ్జెక్ట్ అనేది మీరు మెన్షన్ చేస్తే వాళ్ళ వరకు మీ మెయిల్ అనేది వెళ్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి July 6 వరకు అయితే మనకు టైం ఇచ్చారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ఇందులో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది ఇంకా పూర్తి వీడియో, డెడికేటెడ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ గురించి మీకు తెలియజేస్తూ ఉంటా. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ద్వారా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ లింక్ ఓపెన్ కాకుంటే అదే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్లో పిన్ చేసి పెట్టి ఉంటా, మీరైతే అక్కడ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.